నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మురళీ నాయక్ గారు మీద బయోపిక్ వస్తుంది అండ్ గౌతమ్ కృష్ణ గారు తీస్తున్నారు. అంటే మీరు అన్నారు ఇందాక చాలా మంది వచ్చి అడిగినా కూడా గౌతమ్ గారికి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఆయనకి పర్టికులర్గా ఇవ్వడానికి కారణం అంటే ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసినారు, బాంబేలో చేసినారు, మళ్ళా ఇంటికి వచ్చి కూడా చెప్పినారు, మళ్ళీ ఫోన్లు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పొద్దు సోలోబాయ్ సినిమా మా చేత్తో ఓపెనింగ్ చేపించినారు, పిలిచినారు. ఎవరన్నా హీరోస్ కానీ మాతో ఇట్లా పట్టించుకోలేదు. కానీ గౌతమ్ కృష్ణ మాతో పిలిచిండేది, గౌతమ్ కృష్ణ పిలిచిండేది. దానికోసరానికి మాట ఇచ్చేసినాము, మాట తప్పకూడదు. అది ఇలా మీ మురళీ నాయక్ గారి మీద సినిమా తీస్తున్నారు అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎలాంటి మీరు అన్న చెప్పారు కథ విషయంలో కానీ ఆయన చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు మీరు ఆయనతో షేర్ చేసుకున్నారు గౌతమ్ గారు? చేసుకున్నాము, చాలా చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి ఎట్లా మురళి కష్టపడినాడు, ఎట్లా ఉన్నాడు, ఎవరితో ఎట్లా మాట్లాడినాడు అంతా మేము షేర్ చేసి పైకి వచ్చిన చదువులో కానీ ట్రైనింగ్లో కానీ మళ్ళా మన రన్నింగ్ చేస్తారు కదా అప్పుడు కానీ అంతే ఎక్సర్సైజ్లో కానీ అంతా షేర్ చేసినాము. అయితే చాలా మురళి లేడు కాబట్టి మురళి మీ బాబు గురించి, మురళి సార్ గురించి సినిమా తీయాలా ఇట్లా అంటే సరేలే, మురళి అయితే నా కొడుకు వెళ్ళిపోయినాడు, దేశం కోసం ప్రాణం విడిచేస్తున్నాడు, మీలోనే మురళికి చూస్తున్నాం నాన్న, సంతోషంగా గొప్పగా మూవీ తీయాలని గౌరవంగా అన్నాము. అది ఆ మాట అయితే నేనే చెప్పాను, హరేక ఒక భాషలో కూడా ఏడకూడదు, అంత భాషలో రావాల సినిమా. హిందీ కానీ, మరాఠీ కానీ, భయ్యా కానీ, ఇది చైనా అంట, అంతా భారతదేశమే రావాల. ఇది భారతదేశం అంతా. మాకు దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది, లండన్ నుంచి వచ్చింది, మళ్ళా ఆఫ్రికా నుంచి వచ్చింది, మాకు అంతలాగా వచ్చింది ఫోను. దానికోసడానికి అంత భాషలో సినిమా రావాలని. మన భారతదేశం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న మన సౌత్ ఇండియన్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న కూడా వాళ్ళు కూడా మురళి మరణం వినిన తర్వాత నాకు చాలా దూరం నుంచి మన ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ పోయి జాబ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా నన్ను ఫోన్ చేసినారు. మన మురళి అసమాసంగా మన మురళి దేశం గురించి ప్రాణం ఇచ్చిండదు, బాగా త్యాగంగా ప్రాణం ఇచ్చినాడు. మురళి అంటే రియల్ హీరో, వెరీ గుడ్, సెల్యూట్ సార్, నమస్తే సార్ అని చాలామంది మాకు గొప్పగా గౌరవంగా చెప్పినారు. కాబట్టి మన మూవీస్ ఇస్తే అవుట్ ఆఫ్ కంట్రీ ఉండే వాళ్ళు మన సౌత్ ఇండియాలో కూడా అందరూ చూడాలా, చూసి గౌరవించాలని మా అభిప్రాయం. మురళి చిన్నప్పటి నుంచి 5 సంవత్సరం ఉన్నప్పటి నుంచి మేము బాంబేకి ఇడిచిపెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి, నాకు పుట్టినీళ్ళు వచ్చి నాగినాన్ చేరుతాండా, మురళి చదివిండేది నాగినాన్ చేరుతాండా సోమందపల్లి విజ్ఞాన స్కూల్లో కార్మెంట్ చదివినాడు. మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి చదివించినారు, డబ్బులు అయితే మేము పంపించినాము, ఆయన కష్టపడి వాళ్ళు చదివించారు, మా అన్న పెంచారు, మా తమ్ముళ్ళు వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. బాధ్యత కూడా బాగా. మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా అంతా జాబ్ వాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళే, ఎంప్లాయీస్లే అక్కడ ఉండేది. వాళ్ళతో చూసుకొని మురళి నేను ఏమన్నా సాధించాలా, ఆ ఊర్లో చదివినాను కాబట్టి ఏందన్నా పేరు మా అమ్మ వాళ్ళ పేరు, మా అమ్మమ్మ వాళ్ళ పేరు, మా తాత వాళ్ళ పేరు నిలబెట్టాలని చాలా కష్టపడ్డా. అంతా రన్నింగ్ కూడా అక్కడే చాలా మా అమ్మ వాళ్ళ ఊర్లోనే చేసిండేది, నాగినంచోరు తాండాలోనే. మా 2 తమ్ముళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చినారు చదివేదానికి కానీ, ఎట్లా చదవాలా, ఎట్లా ఉండాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, మా అమ్మ నాన్న చాలా సేవలు చేసినారు. వాళ్ళు కూడా మాకన్నా ఇంకా బాధ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరం నుంచి ఆడ ఇడిచిపెట్టేసి నేను బాంబేకి వెళ్ళిపోయినాను, కష్టం చేసేకి మేము ఇద్దరు వెళ్ళిపోయినాము. అంటే యాడ తిన్నాడు, యాడ ఆడినాడు, యాడ పండుకున్నాడు అంతా వాళ్ళకి చాలా జ్ఞాపకం వస్తూ ఉంది. మా నాన్న అయితే చాలా ఏడుస్తూ ఉన్నాడు, మా అమ్మ నేను ఏడుస్తానని మా అమ్మ కంట్రోల్ చేసుకుంటా ఉంది. అంటే మా నాన్న చాలా ఏడుస్తాడు.
మరి ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. మురళీ నాయక్ గురించి ఇండియా వ్యాప్తమే కాదు, ఇండియా బయట ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది నేనైతే చాలా ఇదే కోరుకుంటా ఉన్నాను. మురళీ పేరు ఇంకా పెద్దగా రావాలని కోరుకుంటా ఉన్నాను. రావాలండి, ఇలాంటి వాళ్ళు వస్తుంది తెలియాలి. కూడా. వస్తుంది, పక్కా వస్తుంది. గురించి ప్రతి ఇది- భారతదేశంలో అక్క చెల్లె గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవాలి సినిమా చూసి. సినిమా అలా చూసి. మూవీ తీవండి. ఆ. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు ఆడైనా మాట్లాడి ఫోన్లో కూడా మాట్లాడడం కూడా మేము మాట్లాడేస్తాము. సైనిక్ ఆఫీసులో కానీ మన కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎవరితోన్నా ఏమైనా అప్పుడు ఇబ్బంది చెప్తే నాకు కాల్ చేయండి. నేను మురళి తండ్రిగా మూవీ తీయాలని మన దేశం కోసం నేనే చెప్పిడే సార్ అని నేను గౌరవంగా చెప్తాను. నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా.